మై ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1లో ఏముంటుంది సిలబస్, దానికి సంబంధించినటువంటి అంశాలు మనం బ్రీఫ్గా ఇక్కడ తెలుసుకోబోతున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే యుద్ధానికి పోయే ముందు ఏముండాలా? కత్తులు ఉండాలా, కటాలు ఉండాలా, దానికి అవసరమైన సామాగ్రి ఉండాలి. అదేవిధంగా మనం ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాము అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ మీద అవగాహన లేకుండా ఊరికే గుడ్డిగా ప్రిపేర్ అయితే జాబ్లు అనేటువంటివి రావు. ఎందుకంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేటువంటిది మాత్రమే మనం చదవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటివి ఎక్కువగా చదవడం వల్ల మనకు తలనొప్పి రావడమే కాకుండా ఎక్కువ మార్కులు రావు, జాబ్ కూడా రావు. సో ఖచ్చితంగా మనకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేటువంటిది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. పేపర్ 1లో ఏముంటుంది? ఇక్కడ మనము ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎన్ని మార్కులు ఉంటుంది? 150 మార్కులకు ఉంటుంది. సో 150 మార్కులకు ఉంటుంది. అంటే టోటల్గా 150 మార్కులు మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. మరి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏ చాప్టర్స్ ఉన్నాయి మెయిన్గా మాత్రమే నేను చెప్తాను. పూర్తి అనాలిసిస్ కాదు, బ్రీఫ్గా మీకు చెప్తాను, ఈజీగా అర్థమయ్యేదానికి, టైం వేస్ట్ కాకుండా ఉండేదాన్ని. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఒరిజినల్గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సిలబస్ పేపర్. సో ఒకసారి ఆల్రెడీ ఇక్కడ రాసాము, ఇంకా కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు దీంట్లో కూడా చదివి వినిపిస్తాను. సో ముందుగా ఏంటంటే నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్కు సంబంధించినటువంటి అంశాలు ఏవి ఇంపార్టెంట్ అంటే ఈవెంట్స్ అన్నాడు. ఇక్కడ ఏవైనా అడగచ్చు, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. ఈవెంట్స్ అంటే ఇక్కడ ఏంటి? ఏవైనా కూడా అడగచ్చు. వాడు ఏదైనా అడగచ్చు, లేకపోతే ఒక సంఘటన అయినా అడగచ్చు, లేదా ఒక ఇన్సిడెంట్ గురించి అయినా అడగచ్చు. ఏదైనా కూడా వాడు అడిగేదానికి అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నేషనల్ ఈవెంట్ అన్నాడు. నేషనల్ ఈవెంట్ అంటే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకోవచ్చు, లేకపోతే పాత ఉండేటువంటి హిస్టరీ, సోషియో ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అంటారు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్, ఇది కరెంట్ అఫైర్స్తో కూడా ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. సో ఒలింపిక్ క్రీడలు అనేటువంటివి 2021 సంవత్సరంలో ఏ దేశంలో జరుగుతున్నాయి అని అడగచ్చు. సో అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది, ప్లస్ అదేవిధంగా ఒక ఈవెంట్ కిందకి కూడా అది వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మన భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్. మనం కరెంట్ ఈవెంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కూడా నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్. ఇక్కడ మన ఏంటి, ఇక్కడ నేషనల్ అన్నాడు, ఇంటర్నేషనల్ అన్నాడు, ప్లస్ రీజనల్. అంటే 3 రకాలైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ చదువుకోవాలి. నేషనల్ ఎక్కువ బాగా చదువుకోవాలి బాగా, ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ సోషియో పరంగా, ఎకనామిక్ పరంగా, పాలిటీ పరంగా మరియు కల్చరల్ పరంగా కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్, ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద ఈవెంట్ కానీ, ఏదైనా కాన్ఫరెన్సెస్ కానీ, సమావేశాలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన దేశం ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మెయిన్ ఈవెంట్లన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రీజనల్, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా కొత్త పథకాలు కానీ, లేకపోతే కనుక కొత్త రకాలైనటువంటి ఏమైనా కూడా ప్రవేశపెడితే కనుక వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల గురించి అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ థర్డ్ వన్ వచ్చి ఇక్కడ జిఎస్ అంటే జనరల్ సైన్స్. ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ప్లస్ బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా నువ్వేం డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం లేదు, మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరము. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పుస్తకాలు బేసిక్స్ చదువుకుంటే కనుక మీకు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి బేసిక్ సైన్సెస్ కూడా మనం చదువుకుంటే ఉపయోగపడతాయి. అంటే మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేసేటువంటి అంశాలు ఇక్కడ ఎక్కువ అడుగుతారు.
అదే విధంగా ఇక్కడ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అడుగుతాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు అడగబోతున్నాడు. అంటే ఒకప్పుడు ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ కూడా అడుగుతున్నాడు. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి కొత్త కొత్త మార్పులు ఏవి, ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది, సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది వచ్చింది. సో వీటిపైన ఏమైనా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ సైన్స్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటు కరెంటులో ఉండేటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైన్స్ డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ మనము చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నీకు ఎక్కువ మార్క్. 4వ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సోషియో ఎకనామిక్ అండ్ ఈక్వాలిటీ, అంటే సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటివి. హిస్టరీ ఆఫ్ ఇండియా మరియు విత్ స్పెషల్ ఎంఫసైజ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే మోడర్న్ ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ అంశాలను ఇక్కడ ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. అది కూడా నువ్వు ఎక్కువ ఏం చదవాలి, సోషల్కి సంబంధించినటువంటి అంశాలు, ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలు, పాలిటిక్స్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హిస్టరీలో ఉండేటువంటి అంశాలు కూడా నువ్వు చదువుకోవాలి. ఆ తర్వాత మనకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇండియన్ పాలిటీ, మనకు భారత రాజ్యాంగం అనేటువంటిది ఉంది. మనం ఇక్కడ ఆర్టికల్స్ ముఖ్యంగా బాగా చదువుకోవాల్సినటువంటివి ఆర్టికల్స్ బాగా చదువుకోవాలి, షెడ్యూల్స్ బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషను, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగ సవరణలు, లేటెస్ట్గా వచ్చినటువంటివి రాజ్యాంగ సవరణతో సహా అన్నీ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇండియన్ పాలిటీతో పాటు ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి పాలిటీ కూడా చదువుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు అక్కడ, అందుకే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సుపరిపాలన అంటాం. అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్. ఇక్కడ చూడండి రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. బలవంతరాయ మెహతా కమిటీ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కమిటీలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రిఫార్మ్స్, BRC ఉంది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఉంది. వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గవర్నెన్స్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా పరిపాలన ఎక్కువగా జరుగుతూ ఉంది. వాటితో ఇండియాతో చదువుకుంటూ ఏపీలో కూడా జరిగేటువంటి పొలిటికల్ అంశాల మీద మీకు అవగాహన అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా 6వది ఏముంది ఇక్కడ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, భారతదేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఇంటర్మీడియట్ లో ఉండేటువంటివి, డిగ్రీలో ఉండేటువంటి టెక్స్ట్ బుక్లను బాగా చదవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ప్రణాళిక వ్యవస్థ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి లేటెస్ట్ రిఫార్మ్స్ మనకు అట్లా కరెంట్ ఈవెంట్స్లో కూడా ఉపయోగపడతాయి. ఎకానమీలో ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్కు సంబంధించిన అంశాలు ఎక్కువగా అడుగుతారు, ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటివి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. తర్వాత యోజన లాంటివి, కురుక్షేత్ర లాంటివి చదివితే కనుక నీకు ఎకానమీలో నుంచి ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ పైన కూడా మీరు దృష్టి పెట్టాలి. స్పెషల్ ఎంఫసైజ్ టు ఏపీ ఎకానమీ అన్నాడు. సో ఏపీ ఎకానమీ గురించి కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. తర్వాత 7వ ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ చూడండి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ అంటే మొత్తం నైసర్గిక స్వరూపం దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే టోటల్గా మొన్నటి వరకు జరిగినటువంటి మొత్తము మైన్స్ వరకు కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టోటల్గా పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, అడవులు కావచ్చు, ఎన్ని రకాలైనటువంటి చాప్టర్ల పైన నీకు అవగాహన ఉండాలి. మినిమం నాలెడ్జ్ లేకపోతే చాలా చాలా కష్టం. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి జాగ్రఫీ పైన కూడా మొత్తం నువ్వు మనము చిన్నపిల్లలు కదా, ఎక్కడి నుంచి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎక్కడ ఏమున్నాయి అనేటువంటిది కూడా చదువుకోవాలి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. మ్యాప్ పాయింటింగ్ పైన బాగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరము ఉంది. అంటే ఇక్కడ ఏపీ మ్యాప్ పాయింటింగ్ అవసరము, ఇండియా మ్యాప్ కూడా దగ్గర పెట్టుకుని మీరు చదువుకుంటే మీకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 8వ అంశము డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. తెలుగులో మనం విపత్తు నిర్వహణ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మామూలుగా ఇంతకు ముందు అయితే కనుక జనరల్ స్టడీస్ క్లాస్ ఇచ్చినటువంటి వాటిలో ఈ ఈవెంట్స్ అన్ని కూడా సరిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటి, ఇంకా అదనంగా కొత్త చాప్టర్లు జాయిన్ చేయడం జరిగింది. వాటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకటి. ఈ మధ్య కాలంలో వరదలు ఎక్కువగా వస్తున్నాయి, భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రకృతి విపత్తులు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు మరియు ముఖ్యంగా ఈ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకందరికీ కూడా అవగాహన ఉండాలి వీటిపైన అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ను యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. సో మీరు ఇక్కడ అన్నీ కూడా దీనికి మరీ ఎక్కువ టాపిక్స్ ఏమి ఉండవు.
కొన్ని టాపిక్స్ ఉంటాయి. మెయిన్ విపత్తుల గురించి మనం చదువుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ కూడా వీటితోనే భాగంగా కూడా మనం చదువుకోవచ్చు, బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధి. స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధి. స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధి అంటే ఏంటి సార్ అంటే దీంట్లో అనేక రకాలైనటువంటి చాప్టర్స్ అన్ని కూడా ఉంటాయి. సో మరీ డెప్త్గా పోవాల్సినటువంటి అవసరం లేదు. వీటికి కానీ మెయిన్ ఈవెంట్స్ అన్ని కూడా మనం చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. తర్వాత ఇక ఇవంతా కూడా అక్కడ వరకు 9వ చాప్టర్ వరకు కూడా మనకు జనరల్ స్టడీస్ పార్ట్ అనేటువంటిది కవర్ అయింది. ఇక్కడ చూడండి 10, 11, 12 టోటల్గా 3 చాప్టర్లు ఉన్నాయి. ఈ 3 చాప్టర్లు కూడా మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి మెంటల్ ఎబిలిటీలో ఏమున్నాయి? 10వ చాప్టర్ లాజికల్ రీజనింగ్. లాజికల్ గా నువ్వు ఎలా ఆలోచిస్తావు చూడండి. ఇక్కడ మైండ్ కూడా పని పెట్టాడు అనమాట. సో లాజికల్ రీజనింగ్, డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ అన్ని ఇస్తాడు. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్. చూడండి ఒక డేటా ఇస్తాడు, ఆ డేటాను ఏ విధంగా నువ్వు అనలైజ్ చేయగలుగుతావు. క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ డేటా ఇస్తారు అనమాట. సో మనకు బార్ గ్రాఫ్లు, బార్ చార్ట్స్ అనేటువంటివి ఇస్తారు. సో వాటి కింద ఒక 2 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు, ఒకసారి 4-5 క్వశ్చన్లు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. క్వశ్చన్ బేస్ చేసుకుని. సో అంటే మనకు ఇక్కడ నువ్వు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లాజికల్ గా నువ్వు ఆలోచిస్తే నీకు ఆన్సర్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది కూడా నువ్వు బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి వీటితో పాటు బేసిక్ అనాలిసిస్ ఇక్కడ బాగా ఇచ్చాడనమాట. మీడియేషన్, మూవ్, వేరియన్స్, నెక్స్ట్ వచ్చి మీన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, నెక్స్ట్ వచ్చి ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి చిన్న చాప్టర్ అనమాట. ఇవి కూడా చదువుకోవాలి. సో నెక్స్ట్ లాస్ట్ లో ఫైనల్ గా మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చదవడం వల్ల మీకు కనీసం తక్కువ అంటే కూడా 3 నుంచి 5 మార్కులు మీ జోబీలో ఉన్నట్లే బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని మీరు ఒకసారి పట్టుకు చాలా వీలైతే ఎన్నిసార్లు అయితే అని చదవండి. దాంట్లో ఉండేటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా బాగా చదవండి. నెక్స్ట్ అంతేకాకుండా దాంట్లో ఏమన్నాడు అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే సామాజిక సమస్యలు ఏంటి, ఆర్థిక సమస్యలు ఏంటి, సాంస్కృతిక పరంగా ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చాయా, మరియు వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా మనకు చాలా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ని మార్కులకు ఇస్తున్నాడు? 150 మార్కులకు ఇస్తున్నాడు. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్లో ఎవరైనా బాగా చదువుతారు, కానీ జనరల్ స్టడీస్లో అన్నిటిపైన అవగాహన ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఎక్కువ టైంలో కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ స్టడీస్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే పోస్ట్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకము. మనము 150 మార్కులకు కనీసం ఒక 120 నుంచి 130 మార్కులు టార్గెట్గా మనం పెట్టుకోవాలి. అప్పుడే మనము ఎక్కువ మార్కులు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది టార్గెట్. దీంతో పాటు జీకే కూడా మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. జీకే అని చెప్పి చదువుకోకుండా పోకూడదు. సో జీకే లాంటివి కూడా తీసుకోండి. అది విజేత కావచ్చు, ఉద్యోగ సోపానం కావచ్చు, లేదంటే కనుక మనకు బయట దొరికేటువంటి ఏ పుస్తకం, పనోరమా లాంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోవచ్చు. సో పాత కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కొన్ని రోజుల మీద తర్వాత జీకేగా మారిపోతాయి. సో జీకే బుక్స్ కూడా కొన్ని చదువుకోండి. ఇప్పుడు ఉదాహరణకు హైటెక్ విజయరాసం ఉంది, దాంట్లో కొన్ని జీకే ఉపయోగపడతాయి. అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ వచ్చేదానికి కొన్ని బుక్స్ అవసరము. సో ఇది ఓవరాల్గా జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి అంశాలు. ఇది కేవలం ఒక ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే కాదు, ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ జరిపేటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఇదే సిలబస్ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అంతేగాని మ్యాక్సిమం ఇవే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా మీరు ఎక్కువ అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే మీకు ఎగ్జామ్లో విజయం సాధిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడేటువంటి వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఒక్కసారి మిస్ అయినా ఇంకొకసారి అయినా కూడా ఉద్యోగం రాకుండా పోయే ప్రసక్తే లేదు. హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ వే టు సక్సెస్. నేను చెప్తున్నాను, 60 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 60 పోస్టులు ఉన్నాయి కదా, నువ్వేం చేస్తావు? 6 నెలలు కష్టపడు, 60 సంవత్సరాలు హ్యాపీగా ఉద్యోగం చేసుకో.
6 నెలలు మాత్రమే కష్టపడు. మరి 6 నెలలు నాకు ఉద్యోగం వస్తుందా సార్ అంటాడు. వస్తుంది. నీ యొక్క కృషి పైన ఆధారపడి ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. సో అదే విధంగా నువ్వు తపస్సు చేయాలి. నాకు ఉద్యోగం రావాలని చెప్పి చదువు, ఎందుకు రాకుండా ఉద్యోగం పోతుందో చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు అందరికీ కూడా మంచి జాబ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో 2వ చాప్టర్కి సంబంధించి, అంటే 2వ పేపర్కి సంబంధించినటువంటి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎలా చదవాలా అనేటువంటిది బ్రీఫ్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.